ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట దగ్గర ఒక కార్ బాంబు పేలింది. ఒక్కసారిగా నగరం మొత్తం ఉలిక్కిపడింది. ఈ దాడి వెనక ఉన్నవాళ్లను పట్టుకోవడానికి పోలీసుల దగ్గర పెద్దగా ఆధారాలు కూడా లేవు. మరింత క్లిష్టమైన కేసును వాళ్ళు ఎలా ఛేదించారో ఒక్కసారి చూద్దాం. ఈ దాడిలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, 8 కుటుంబాల్లో తీరని విషాదం. అంతే ఆలోచించండి. దేశ రాజధాని నడిబొడ్డున, అది ఎర్రకోట పక్కనే ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఢిల్లీతో పాటు అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరే, ఇంత పెద్ద అటాక్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది? పేలుడు జరిగిన వెంటనే అధికారులు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. అంత గందరగోళంలో పోలీస్ ఇన్వెస్టిగేటర్స్ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే: విచారణను ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? వాళ్లకు దొరికిన మొదటి క్లూ ఏంటి? విచిత్రమేంటంటే సమాధానం వాళ్ల కళ్ల ముందే ఉంది. ఆ పేలుడు జరిగిన చోటే, ఆ శిథిలాల్లోనే. దర్యాప్తును మలుపు తిప్పిన మొదటి ఆధారం అక్కడే దొరికింది. ఆ శిథిలాల మధ్య దొరికిన ఆ ఆధారం ఏంటి? అది మరేదూ కాదు, పేలుడుకు ఉపయోగించిన కారు యొక్క ఆనవాళ్లు. ఇక్కడే దర్యాప్తు మొత్తం మలుపు తిరిగింది. పేలుడుకు వాడింది ఒక హ్యుండాయ్ i20 కార్. దాని నంబర్ ప్లేట్ HR26CE 7674. చూసారా? ఈ ఒక్క డీటెయిల్తో కేసు మొత్తం కొత్త డైరెక్షన్ తీసుకుంది. సరే, కారు ఏంటో తెలిసింది, దాని నంబర్ కూడా దొరికింది. కానీ అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలయింది. ఈ కారు ఎవరిది? దాని వెనుక ఉన్న కథేంటి? ఈ ప్రశ్నలు పోలీసులను వెంటాడాయి. పోలీసులు ఆ కార్ ఓనర్షిప్ డీటెయిల్స్ తీయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. కావాలని, ఉద్దేశపూర్వకంగానే ఆ కార్ ఆనవాళ్లను మాయం చేశారు. ఈ కారు కథ 2014లో సల్మాన్ అనే వ్యక్తితో మొదలైంది. ఆయన నుంచి దేవేంద్రకు, తర్వాత సోనూకు, ఇలా చేతులు మారుతూ చివరికి తారిఖ్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చింది. అంటే చూడండి, కొద్ది సంవత్సరాల్లోనే 4 ఓనర్లు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇన్నిసార్లు ఓనర్లు మారినా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా అఫీషియల్గా రికార్డ్ అవ్వలేదు. అంటే ఆనవాళ్లను చెరిపేయడానికి ఇది పక్కా ప్లాన్తో చేసిన పని అని ఇట్టే అర్థమవుతోంది గదా. ఓనర్షిప్ రికార్డ్స్ లేవు. మరి పోలీసులకు దొరికిన నెక్స్ట్ క్లూ ఏంటి? అదే సీసీటీవీ ఫుటేజ్. దానితో ఆ కారు చివరి ప్రయాణాన్ని ఎలా ట్రేస్ చేశారో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ్నుంచే కథలో వేగం పెరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆ కారు మొదటిసారిగా ఒక కెమెరాలో రికార్డైంది. దాని చివరి ప్రయాణం మొదలైంది. ఆ కారు నార్త్ ఢిల్లీ వీధుల్లో తిరిగింది. అంటే కాశ్మీర్ గేట్, దర్యాగంజ్, సున్హేరీ మసీద్, ఇలా చాలా ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళింది. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఆగి ఎవరో ఒకరిని డ్రాప్ చేసినట్టుగా కూడా ఫుటేజ్లో రికార్డయింది. ఆ తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 3:19 ఆ కారును ఎర్రకోట దగ్గర పార్క్ చేసి వెళ్లారు. ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతోంది. ఒకసారి ఆలోచించండి, దాదాపు 3 గంటలకు పైగా ఆ కారు అక్కడే ఉంది. తర్వాతేమైంది? సాయంత్రం 6:48కి పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ 3 గంటల వెయిటింగ్ దాడి వెనుక ఎంత పక్కా ప్లానింగ్ ఉందో చెబుతోంది. ఇది మామూలు బాంబ్ బ్లాస్ట్ కాదు. అధికారులు దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్ట్గానే చూస్తున్నారు. అందుకే నిందితులపై చాలా సీరియస్ ఛార్జెస్ పెట్టారు. నిందితులపై పెట్టిన అభియోగాలు కూడా చాలా తీవ్రమైనవి. UAPA అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, అలాగే పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు పెట్టారు. UAPA పెట్టారంటేనే ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనకర్థమవుతుంది. సో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు చాలా విషయాలు కనిపెట్టారు. కారు ఏంటి, దాని వెనుక ఉన్న కథ ఏంటి, దాడి ఎలా జరిగింది, దేనితో జరిగింది, ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. అన్నీ తెలిసాయి. కార్ ఎక్కడ్నుంచొచ్చిందో తెలిసింది, దాని రూట్ మ్యాప్ కూడా ఉంది. కానీ ఆ రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కారు నడుపుతూ కనిపించిన ఆ వ్యక్తి ఎవరు? ఎర్రకోట దగ్గర కారును వదిలి వెళ్లిన డ్రైవర్ ఎవరు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికేంతవరకు ఈ కేసు ఒక మిస్టరీగానే ఉండిపోతుంది.